మనం చూసుకుంటే గనక లాస్ట్ టైం టీడీపీ పవర్లో లేనప్పుడు ఈ సో కాల్డ్ వైఎస్ఆర్సీపీకి ఓట్లేసిన 151 స్థానాల్లో నమ్మి మోసపోయి ఓట్లేసిన ఆంధ్రులు ఉన్నారు చూడండి. వాళ్ళందరూ కొన్ని నెలల్లోపే, అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు జగన్ ఇలా మొదలుపెట్టి ప్రజావేదికను కూల్చేసి ఆ డెబ్రీస్ని అలాగే ఉంచి రోజు దాన్ని చూసుకుంటే వెళ్ళి ఒక సేడిజం ఆనందం పొందే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా ఒకటి కూల్చామనుకోండి క్లియర్ చేస్తారు ముందు. అదే ఆ మెంటాలిటీ ఉండదు జగన్మోహన్ రెడ్డికి. అలాగే ఉండాలి సేడిజం, రాష్ట్రం కాలుతూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటేనండి, ఇంటికి ప్రతి ఒక్కడికి మనకు ఒక ఇబ్బందికరమైన క్యాండిడేట్ ఉంటాడు, వాడికి ఎప్పుడు లిటిగేషన్ లారలా సాగుతూ ఉండాలి. అలా రాష్ట్రంలో ఒక ఇష్యూ లాగాలి అంటానికి ప్రతిదీ ఒక డ్యామేజ్ని అలాగే ఉంచాలి, జనాలు చూస్తూ వెళ్ళాలి. ఇది మైండ్ సెట్ అవుతుంది. వచ్చి ఇతను పదవి తీసుకున్న సో కాల్డ్ కొన్ని నెలల్లోనే చాలా మంది వచ్చన్నారు, తప్పు చేస్తాం ఇతను కోటేసి. ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా తప్పు చేస్తాం, మేము పొరపాటు చేస్తాం, అన్యాయం జరిగిపోయింది, మేము ఓట్లు లేకుండా ఉండాల్సిందని చెప్పి చాలా చాలా మదన పడ్డారు. ప్రెస్ ముందు కూడా చెప్పేశారు. కానీ టీడీపీ వచ్చి సంవత్సరం దాటుతుందా, సంవత్సరం అవుతుంది. కానీ ఈ క్యాండిడేట్ ఇప్పుడు దాకా వచ్చి టీడీపీకి ఓట్లు వేసి తప్పు చేసామని మాత్రం ఎక్కడ ఇంట్లో ఇప్పుడు దాకా ఆ రూమర్ రాట్లా. పోనీ ఈ సోకాల్డ్ సాక్షి, ఈ సోకాల్డ్ పేటిఎం బ్యాచ్, ఈ సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ కాంపౌండ్, ఈ సోకాల్డ్ పెయిడ్ ఆర్టిస్ట్ అన్న ఇలాంటి నిర్వచనాలు దొరికినా ఈ పార్టీ బయట పెట్టేవాళ్ళు. ఎక్కడ దొరకలా వీళ్ళకి. ఇంకా వద్దు మహాబాబు తప్పు చేస్తాం. ఇదేంటంటేనండి, మనం ఏంటంటే డైరెక్ట్గా పొయ్యిలో పడిపోయాం అనుకోండి, నిప్పుల మీదకి ఎలా కాలిపోతాం మలమలా మాడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. సో ఈ క్యాండిడేట్కి అలాంటి దొరకట్లా. అండ్ ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మళ్ళీ పేటీఎం బ్యాచ్ ఎత్తుక్కుంటారు. ఇప్పుడు మీరు ఇలా చెప్పండి, తప్పు చేస్తాం ఓటేసి టీడీపీకి అని చెప్పి కూడా. వీళ్ళకి ఏంటంటే కావాల్సింది ఒక చిల్లర ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ఎక్స్టెంట్ గా వెళ్ళిపోతారు. సో మొన్న విజయవాడలో అమ్మాయి ఎగబట్టం, ఈ పర్టిక్యులర్ వీడియో క్లిప్పింగ్ నేను చూస్తే మాత్రం నాకు ఒకటి అనిపించింది. చిన్నపిల్లల్ని వాడటం ఏంటండి పబ్లిసిటీకి? ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఇదే ఇన్సిడెంట్ లోకేష్ దగ్గరికి ఒక చిన్న కుర్రాడు మొత్తం లోకేష్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు టీషర్ట్ వేసుకుని మోకాళ్ళ లోతుల్లో యోగాల యాత్రకు వస్తే లోకేష్ ఆ టీషర్ట్ తీపించేసి ఎల్లో టీషర్ట్ పైకి లాగేసి నువ్వు మామూలుగా అన్నాడు పిల్లలకి రాజకీయాలు రుద్దకూడదు అని చెప్పి అన్నారు. కానీ ఇదేంటండి బాబు, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. యాదృచ్ఛికంగా అమ్మాయి అభిమానం కోసం ఎగబడితే దగ్గర తీసుకొని సెల్ఫీ తీసుకొని ఉండొచ్చు. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా ఆమె చేసి అన్నా నమస్తే. జగన్ మామయ్యకి ఇంత సపోర్ట్ ఉందని నాకు తెలియదు ఈ రోజు దాకా మీరు మాట్లాడేదాకా. ఒక్క విషయం ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, అమ్మ ఒడి తీసుకునే పీపుల్ ఎలా ఉంటారండి పాపం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫ్యామిలీస్ అండి అవి. అండ్ ఈ అమ్మాయిని తీసుకొచ్చి జగన్ మావయ్య ఒక్క ముద్దు మావయ్య ప్లీజ్ మావయ్య అని చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతుంటే జగన్ మావయ్య మాత్రం నిజంగా ముద్దులు పెడుతున్నారంటే నమ్మకండి. ఎవరైనా మూతిని మామూలుగా ముద్దు పెట్టాలనుకుంటే మన లిప్స్ మామూలుగా ఉంటాయి, దే విల్ కిస్ దేర్ ఫోర్ హెడ్ టు షో ఎఫెక్షన్. మూతిని లోపలికి నొక్కేసుకుని అని చెప్పి ముద్దులు పెడుతుంటే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందా ఇంకేమన్నా వస్తాయనో భయం ఉంటుంది చూడండి. ఈ భయంతో ఈ ముద్దులు ఏంటారు నాయన. అసలు టీడీపీ వాళ్ళు అయ్యి మనకు హైలైట్ చేయాలి. వీళ్ళని ముద్దు పెట్టుకుంటే తప్పు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నార్మల్గా ట్రీట్ చేయలేరా అందరినీ? ఇంట్లో మీ కూతురులతో ఎలా ఉంటారో అలా ఉండలేరా? ఇక్కడ ఏమైనా కొత్త బ్యాక్టీరియా వస్తాం అలాంటి వాళ్ళని ముట్టుకుంటే? అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎత్తి మీద తలబెట్టి సవడ తీయటం. అయ్యో ఈ డ్రామా అయిపోయింది.